ఈత కొట్టడానికి బావికెళ్తే ఇలా బట్టలు లేకుండా ఎండలో తెప్పిస్తారనుకోలేదు. హాయ్ మామ! వెల్కమ్ టు మినీ వ్లాగ్. నేను నా ఫ్రెండ్స్‌తో కలిసి మా ఊరు దగ్గరున్న ఆరి బావికైతే వచ్చేసాము. ముందుగా ఈ చిన్న బావి దగ్గరకొస్తే ఇక్కడ చాలా మంది ఉన్నారని ఇంకో పెద్ద బావి దగ్గరికి వెళ్ళాము. ఇక్కడికి వచ్చాక ఈ బావిలో నీళ్లు చాలా తక్కువున్నాయి. ఇంకా ఇలా కాదు అని అలా కొంచెం ముందుకు వెళ్ళామో లేదో ఇక్కడ ఇంకొక బావి కనిపించింది. కానీ నీళ్లు చాలా ఘోరంగా అయితే ఉన్నాయి. ఇక్కడ ఎవరో సమయానికి తాటికాయలు కొట్టిపెట్టున్నారు. వాటిని మా వాళ్ళు చూసారో లేదో తీసుకొని కత్తి లేకపోయినా తాటి మట్ట బరకతో కోసుకొని నోటితో కొరుక్కొని తినేస్తున్నారు. అలానే ఒక పక్క ఎండ మామూలుగా లేదు. మా వాళ్ళేమో ఇంకొంచెం ముందుకు వెళ్లి ఇంకో బావుందేమో చూద్దామని అక్కడి నుండి కొంచెం ముందుకు వెళ్ళగానే మాకు కొండ దగ్గర ఇంకో బావి అయితే కనిపించింది. ఫైనల్ గా ఈ బావి చూడడానికి చాలా బాగుంది. నీళ్లు కూడా ఫుల్‌గా ఉండడంతో ఇక మా వాళ్ళు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మునగడం స్టార్ట్ చేశారు. అందరం కలిసి బావిలో దూకుతూ మునుగుతున్నామో లేదో బావిలో ఉన్న చెత్తంతా మెల్లమెల్లగా బయటకు వస్తుంది. అప్పుడే అర్థమైంది ఈ బావి చాలా వరకు బూడిపోయిందని. ఇంకా చేసేదేమీ లేక ఇలా బట్టలు కూడా వేసుకోకుండా ఎండలో మొదట చూసిన బావి దగ్గరకైతే వెళ్తూ ఉన్నాము. ఇక్కడికి రాగానే ఇక్కడ పిల్లలందరూ కూడా ఆల్మోస్ట్ వెళ్ళిపోయారు. ఇంకా ఇక్కడే కొంతసేపు మేమందరం కూడా కలిసి ఎండకి చల్లగా బావిలో ఎంజాయ్ చేస్తూ మునిగేసాము. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మామ.